వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి మీడియా మీదే కేసు నమోదు అయింది అని ఒక అంశం తెలుస్తోంది. ఏంటి అంటే పున్నూరు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడి ఫిర్యాదుతోటి చర్యలు తీసుకోవాలి అని అసత్య కథనాలు ప్రసారం చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి మీడియా ఆయనకి సంబంధించినటువంటి పత్రిక ఛానల్లో చేశారు. అలాగే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీద కూడా ఆయన హేయమైన కల్పిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంటూ తనను ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ను ప్రజల దృష్టిలో చులకం చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేశారంటూ చెన్నయ్య అనేటువంటి వ్యక్తి ఆరోపిస్తూ ఇదంతా చేశారు. టీవీలో వచ్చినటువంటి కథనాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అవమానిస్తున్నారు, మా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు అని. సో జగన్ మీడియా ప్రతినిధులు తలారి సురేంద్రనాథ్, వై అశోక్ వర్ధన్తో పాటు యాజమాన్యం మరియు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ వీరనాయక్ దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పడం జరిగింది. జగన్ మీడియా అని పెట్టుకొని, మరి ఇది జగన్ మీడియా అంటే ఏ రకమైనటువంటి మీడియాను, అందులో మరి పేర్లు అయితే మెన్షన్ చేయలేదు, జగన్ మీడియా అని మాత్రమే పెట్టారు. కాబట్టి జగన్ పత్రిక టీవీల్లో వెంకటేశ్వరం ప్రకాశం జిల్లా గిద్దలూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఆభరణాల చోరీ కేసులో నిందితుడిగా పేర్కొంటూ జగన్ పత్రిక టీవీలో కథనాలు ప్రసారం చేశారు అని కేసు ఇప్పుడు నమోదైంది. మరి ఎలాగో వచ్చింది, ఇప్పుడు నాది కాదు, నాకు సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. సింపుల్ ఆన్సర్. లేదు అంటే వాళ్ళెవరో ప్రసారం చేస్తే నాకెందుకు, అందులో అప్పుడప్పుడు అబద్ధాలే ప్రసారం అవుతాయంటే ఈవెన్ సాక్షికి సంబంధించి కూడా గతంలో ఆయన వ్యాఖ్యానం చేసినటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. ఇక మూడోది, చర్యలు ఉంటాయా? యాజ్ ఈజ్ షరా మామూలే. చర్యలు ఉంటాయా లేదా అనేటువంటిది ప్రజలు మనమే డిసైడ్ చేసుకోవాలి తప్పితే ప్రభుత్వంలో ఉన్నటువంటివి అలాగే వ్యవస్థలు ఇవి ఏం డిసైడ్ చెయ్యవు, ఎలాగో డిసైడ్ అవ్వవు. ఇప్పటిదాకా అరెస్టులు అంటే సాధికారికంగా ఈ కేసులో వీళ్ళని శిక్షించాము, అరెస్ట్ జరిగింది, కోర్టులో విచారణ, ఆధారాల సబ్మిషన్ అన్నీ అయ్యాయి, చేసినటువంటి నేరం ప్రూవ్ అయింది, శిక్ష పడింది అన్నది ఎక్కడా లేదు. ఈ 18 నెలల పరిపాలనలో ఎక్కడా లేదు. సో అందువల్ల 2029 ఎన్నికల నాటి దాకా కూడా ఈ ప్రహసనాలు, ఈ కేసుల వివరాలు ఇవన్నీ ముందుకు వెళుతూనే ఉంటాయి. షరామామూలే ఉన్న ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేసుకోవడం తప్పితే కొత్తగా ఇందులో జరగబోయేది ఏం లేదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.